కడుపు ఉబ్బరం అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం కాంతారపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతుండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు. లెక్కలేనంత సైన్యం కూడా ఉంది. ఇన్ని ఉన్నా పాపం రాజు ఎప్పుడు ఏదో దిగులుగా ఉండేవాడు. ఇందుకు కారణమేమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు, సేనానులు ఎంతో ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు. అసలు రాజు ఇంత దిగులు పడడానికి కారణం ఏమిటి అంటే ఆయనవి అందరిలాంటి చెవులు కాదు, గాడిద చెవులు. వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటుండేవాడు. ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక్క మంగలి అప్పన్నకి మాత్రం తెలుసును. కానీ వాడు బయట పెడితే లోకానికంతా తెలిసి నవ్వుల పాలైపోతాడు కదా. కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది. రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగలి నోరు కట్టివేయడమే మంచిదని నిశ్చయించుకున్నాడు. మర్నాడు మామూలుగా మంగలి అప్పన్న రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు. అప్పుడు రాజు వాడితో, ఒరే అబ్బి, నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదు. ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి. అప్పుడు నీ తల తీసివేయవలసి వస్తుంది. ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఈ రోజు నుంచి నీ జీతం కూడా వరహా నుంచి 5 వరహాలకి పెంచుతున్నాను అన్నాడు. అలాగే మహారాజా, నేను మాత్రం పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని కానా? నేను చేస్తే వాళ్లకు దిక్కు లేదన్న సంగతి నాకు తెలియదా? మీకెందుకు? చూడండి, ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు అప్పన్న. ఈ హామీతో రాజుగారి దిగులు తీరింది. కానీ అప్పన్నకి కడుపు ఉబ్బరం ఎక్కువైంది. రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసుగాని అది ఇంకొకళ్ళకి చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు. కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో ఆ రహస్యం దాగడం కష్టమైంది. కానీ ఎట్లా బయట పెడతాడు? ఎవరికి బయట పెడతాడు? బయట పెడితే తన తల ఎగిరిపోతుంది కదా. పాపం అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపుబ్బుతోటి మంచం ఎక్కాడు. అప్పన్న భార్యకి ఇతని జబ్బేమీ అర్థం కాలేదు. వైద్యుణ్ణి పిలిపించింది. వైద్యుడు వచ్చి నాలిక నాడి పరీక్ష చేసి చూశాడు. తరువాత పొట్ట నొక్కి చూసి, నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు. నువ్వు మనస్సులో ఏదో దాచుకొని బాధపడుతున్నావు. అందుచేతనే ఈ పొట్ట ఉబ్బరం, అవునా అని అడిగాడు. అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడును అని తల మాత్రం ఆడించి ఊరుకున్నాడు. అది ఎవరితోనైనా చెప్పివెయ్యి. అది ఎంత ముఖ్య రహస్యమైతే నీ పెళ్ళాంతోటైనా చెప్పు. అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్నని భార్య, ఏమిటయ్యా మాలావు రహస్యం? అదేదో బయట పెట్టరాదు, నేనెవరికీ చెప్పనులే అని వేధించసాగింది. భార్య పట్టుదల చూసేసరికి అప్పన్నకు మరింత భయం వేసింది. అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు. ఆమెకు ఏదైనా చెప్తే ఊళ్ళో టమటమా వేసినట్టే. ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది. అప్పన్న ఏం చేయడమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పోరు వదిలించుకోవడం ముఖ్యమనిపించింది. అలా నిర్ణయించుకొని, ఇదిగో ఇది మా లావు రహస్యం కాదులేవే, ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కనుక ఆ వైద్యుడికే అది కాస్త చెప్పేస్తాను. అప్పటికి నా జబ్బు నయం కాకపోతే ఆ అయ్యనే మరో మందు ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్ళాడు. అప్పన్నని చూడగానే వైద్యుడు, ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు. ఏమీ లేదు బాబూ, నా మనస్సులో రహస్యం నా భార్యతోటి చెప్పేయమని మీరు సలహా ఇచ్చిపోయారు. బాగానే ఉంది, కానీ దాని నోట్లో ఏ విషయమూ దాగదు. అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పడం మంచిదని నాకు తోచింది. మీరు నేను చెప్పింది మరొకరితో చెప్పరని నాకు మాటియ్యండి అన్నాడు అప్పన్న. చాలే, నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చే ఇలా తంటాలు పడుతున్నట్టున్నావు. నీలాగా తెలివి తక్కువగా మాటిచ్చి తర్వాత చిక్కులు పడడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు. పో, ఇంకెవరితోటైనా చెప్పుకో. ఎవరూ కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు. అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది. వెంటనే ఇంటికి బయలుదేరాడు. అతనికి దారిలో ఒక చోట
పెద్ద పుట్ట కనిపించింది. అప్పన్న చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఇదే సమయం అనుకొని ఆ పుట్ట దగ్గరికి పోయి పుట్ట కన్నంలో నోరు పెట్టి, మన రాజుగారివి గాడిద చెవులు అనేశాడు. ఈ మాటలు బయటికి అనివెయ్యగానే అప్పన్నకి కొండంత బరువు గుండెల మీది నుంచి దించినంత తేలికైంది. సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు. అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది. సంగతి ఏమిటో తెలుసుకుందామనుకుంది గాని అడిగితే మళ్ళీ ఎక్కడ మంచమెక్కుతాడోనని భయపడి ఊరుకుంది. అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్లకు ఒక వెదురు పొద పెరిగింది. మరికొన్నాళ్లకు రాజు ఏదో శుభకార్య సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ చుట్టుపక్కల రాజులందర్నీ ఆహ్వానించాడు. పేరుగల వాద్యగాళ్ళందరూ వచ్చి విందులో వాయించనారంభించారు. ఈ కబురందుకున్న వాద్యగాళ్లలో ఒక పిల్లన గ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు. అతను రాజుగారి విందులో వాయించడానికి ఒక కొత్త పిల్లన గ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదుళ్ల పొదలోంచి ఒక వెదురు గొట్టాన్ని నరుక్కుని ఎంతో అందంగా పిల్లన గ్రోవి తయారు చేశాడు. దీన్ని రాజుగారి ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు. విందు పూర్తయింది. అన్ని రకాల వాద్యాలు వాయించడమైంది. చివరకు పిల్లన గ్రోవి వాద్యగాన్ని వాయించమన్నారు. సరేనని అతను తన పిల్లన గ్రోవిని వాయించడం మొదలుపెట్టేసరికి అది మన రాజుగారివి గాడిద చెవులు అని మ్రోగింది. ఇది వినగానే వాద్యగాడి మొహాన నెత్తురు చుక్కలేదు. మళ్ళీ వాయించాడు. మళ్ళీ అదేలా మోగింది. పెద్ద పెద్ద రాజులందరి ఎదుట తను ఎన్నో ఏండ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాద్యగాడు ఇలా బయట పెట్టేసరికి రాజుకు తగని కోపం వచ్చింది. కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఒరలోంచి కత్తి దూసి వాద్యగాడి వైపుకు ఉరికాడు. బాబూ, ఆగండి ఆగండి, ఒక్క మాట. ఇందులో నా తప్పేమీ లేదు. దీన్ని ఎవరో మంత్రించినట్లుంది. కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లన గ్రోవి రాజుగారికి అందించాడు. సరేనని రాజు దాన్నందుకుని వాయించబోయాడు. మళ్ళీ అలాగే మోగింది. మన రాజుగారివి గాడిద చెవులు అని. ఇది వినేసరికి రాజుగారికి తల గిర్రున తిరిగింది. నిలుచున్నవాడు నిలుచున్నట్లుగా కుప్పకూలిపోయాడు. తరువాత కాసేపటికి తెప్పరిల్లుకొని, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, అప్పన్న తప్పు లేదు. ఇంతకాలం ఈ సంగతి కప్పిపుచ్చి లోకం కళ్ళు ముయ్యడానికి ప్రయత్నించడం నాదే తప్పు. ఇక ఈ రహస్యం దాచవలసిన పని లేదు అంటూ రాజు తన నెత్తిన ఉన్న కిరీటం తీసేశాడు. రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులుండడం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు, కాలం కర్మం అలా కలిసి వచ్చింది అని మిగతా రాజులంతా గాడిద చెవుల రాజుగారిని ఓదార్చి తరువాత ఎవరి రాజ్యాలకు వారు చేరుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యం చేస్తున్నారు. కథ సమాప్తం. శుభం.